జనరల్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ప్రజలు నిశితంగా మనను పరిశీలిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో మనం అనుకుంటాం కానీ ప్రజలు చాలా చాలా నిశ్చితంగా మనను పరిశీలిస్తుంటారు. రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా మెదగాలి. ఇవాళ రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లుంటదంటే నేనంటలే నీ మాట, ఆయన అన్న మాటనే అమెరికాలో మాట్లాడి అదొక్క వీడియో చూపిస్తాను. మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు వ్యవహారం. అంటే మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అది ఇక్కడ మాత్రం డబుల్ స్టాండర్డ్ లేదండి, ఉన్నది చెప్పినట్టు ఆయన మనసులో చెప్పిండు. దీని మీద మాట మార్చలే. ఈ రకంగా అంటే ముఖ్యంగా నా ప్రయత్నం వల్ల కూడా రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలకు చూపించాలన్నదే నా ప్రయత్నం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలన్నదే నా ప్రయత్నం. చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఇకనైనా ఇలాంటి 2 నాల్కల ధోరణి కలిగిన నాయకులను నమ్మి మోసపోవద్దని, మోసపోతే ఎలా గోసపడుతున్నామో మనం చూస్తున్నాం. ఏం కోల్పోయారు అని నేను మాట్లాడుతున్నాడు. రైతు బంధు కోల్పోలేదా? కేసీఆర్ కిట్ కోల్పోలేదా? బతుకమ్మ చీరలు కోల్పోలేదా? ప్రజాస్వామ్యం కోల్పోలేదా? ఎన్నని చెప్పమంటూ చెప్తాను. అది 7వ తారీఖు నాడు ఇంకా చాలా డీటెయిల్గా, ఇంకా చాలా వివరంగా నీ ఏడాది పాలన గురించి చాలా వివరాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాం. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చిందల్లా కూడా మోసం, దగ.